என்னுடைய சாங்ஸ் எல்லாம் நீங்கள் இப்போ ரொம்ப பிரமாதமாக பாடினீங்க. தேங்க்யூம்மா. இன்னும் நான் பாடுறதுக்கு ஒன்றுமே கிடையாது. ப்ளீஸ் ப்ளீஸ் பாடுங்க நம்மளுக்காகவே. உங்கள் ஃபேவரட் பாட்டு? குஷ்பு பாட்டு பாடுவேன். సుహాసినికి ఫస్ట్ పిక్చర్ నేనే పాడాను. பருவமே புதிய பாடல் பாடு ஃபஸ்ட்டு பாட்டு. அப்புறம் ராதிகாக்கு ஃபஸ்ட்டு பாட்டு நானே பாடினேன். శ్రీప్రియాకు ఎన్నో పాటలు పాడాను. శ్రీప్రియాకు కూడా మంచి పాపులర్ సాంగ్స్. ராதிகாக்கு మంచి ఒక పాట కண்ணన్ வந்து பாடுகின்றான். கண்ணன் வந்து பாடுகின்றான் காலமெல்லாம் కన్నిల్ ఎన్న కోపం ఎన్రాన్ కాదల్ సొన్నాన్. ఈ పాట తను సొంతంగా, కొరియోగ్రఫీ ఎవరు డాన్స్ డైరెక్టర్ చేయలేదు. స్టేజ్లో తనే షూటింగ్లో ఆటోమేటిక్గా తనకి ఏం తోస్తుందో అది ఆ రకంగా డాన్స్ చేసింది. గ్రేస్ఫుల్గా చాలా బాగా చేసింది. ఆ పాటకి అంత అందం వచ్చిందంటే రాధిక కారణం. తెలుగులో కూడా ఉంది, ఇది డబ్బింగ్ చేశారు, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. రెండు తోకల పిట్ట తెలుగులో, రెట్టయివాల్ కురువి తమిళ్. రాధిక డిడ్ వెరీ నైస్, గ్రేస్ఫుల్లీ. ఎంతోమంది ఆర్టిస్టులకి నేను పాడాను. చిరంజీవి గారి పిక్చర్లు అయితే లెక్కలేనన్నే పాడాను. రాధిక గొప్పగా చెప్పుకోండి కొన్ని పిక్చర్లే, కానీ అంతకంటే ఎక్కువ పిక్చర్లు నేను చిరంజీవి గారి పిక్చర్లు నేను పాడాను. మీ ఇద్దరికి డ్యూయెట్లు కూడా ఎన్నో పాడాను. సంత పొదల కాడ పాట కూడా నో కొరియోగ్రాఫర్, only one day, half a day. Chiranjeevi and myself, we choreographed the song and did the song. ఖుష్బూకు ఎన్ని పాటలు, చాలా పాటలు పాడాను ఖుష్బూకు. సుహాసినికి ఎన్నో పాటలు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తనే పాడేసింది నేను పాడిన పాట. కన్నడంలో కూడాను సుహాసినికి చాలా పాటలు పాడాను. మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, మంచి మంచి లిరిక్ రైటర్స్ అందరికీ పాడాను. సంధ్యే కన్నీరిదెందే సంధ్యే हिंदी पाटा, हिंदी आपने आपने गा, हिंदी सॉन्ग आपने गा चुका है ना? हाँ जरूर गाएंगे. ఎత్తరయా పాడియాచి ఇన్న కోపం అలా మండి పడకే జాబెలే. ఈ రకంగా ఇటువంటి మంచి మంచి పాటలు, ఎవరివో నల్ల నల్ల సాంగ్స్